నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దయా సముద్రుడు. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దేవుడు దయా సముద్రుడు. సముద్రంలో జలమే కాదు, ఆ నీళ్లలో రకరకాల జీవరాశులు, రాళ్ళు, రత్నాలు, ముత్యాలు ఇంకెన్నో ఉన్నాయి. ఆ దేవుడి దయ కోసం ఋషులు తపస్సు చేస్తారు, పామరులు పూజిస్తారు. యోగజీవులు ముక్తి కోసం, భోగజీవులు భుక్తి కోసం పాటుపడటం సహజం. ఏ కోరిక లేకుండా లోక కళ్యాణం కోసం శ్రమించే కర్మజీవే ఆ పరమాత్మకు ప్రేమపాత్రుడు. కర్మయోగమే శ్రేష్టమని, తనకు కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా లౌకిక దృష్టితో స్వయంగా పనులు చేస్తున్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ముల్లోకాల్లో నేను చేయాల్సిన పని అంటూ ఏదీ లేదు, పొందదగినది పొందలేనిది అంటూ ఏమీ లేవు. అలాగని పని చేయడం ఆపేస్తే నన్ను చూసి మిగిలిన వాళ్ళు కూడా అలా ఖాళీగా ఉంటారు అంటూ అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. లోకానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఎవరి కర్తవ్యాన్ని వారు నిష్ఠగా చేయాలి, నిజాయితీగా కష్టపడాలి. చేసే పనులన్నింటినీ ఆ పరమాత్ముడికి అర్పితం చేయాలి. ఆ బ్రహ్మాది దేవతలకైనా, పిపీలికాది అల్పజీవులకైనా దేవుడి దయ కావాలి. అందుకు తమ వంతు ప్రయత్నం చెయ్యాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ దయ అంటే సరిపోదు. లోపల ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. తైలధారల ధ్యాన యోగ సాధన సాగితే ఆ పరమాత్మ దయ వల్ల జ్ఞానదీపం వెలుగుతుంది. భక్తుల కోసం భగవంతుడు 3 మార్గాలు చూపించాడు. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు ముక్తి మందిరానికి దారిదీపాలు. దేవుడి దయతో జీవుడు మాయా సంసారం నుంచి బయటికి రాగలడు. భూరి నైవేద్యాలు, భారీ ఆహార్యాలు, మంగళవాద్యాలు, పటాటోపాలు, పల్లకి ఊరేగింపులు ఇవేవి దేవుడికి అవసరం లేదు. మనసా వాచా కర్మన స్మరించి శరణు కోరితే ఆ భగవంతుడు తప్పక అక్కున చేర్చుకుంటాడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. భక్తితో ఒక గరిటెడు నీళ్లు సమర్పిస్తే గంపెడు సిరి సంపదను ప్రసాదిస్తాడు. ఒక్క తులసీదళంతోనే రుక్మిణి తులాభారం తూచి కృష్ణుణ్ణి తనవాడిగా నిరూపించింది. మాయలో పడ్డ సత్యభామకు జ్ఞానోదయమైంది. భూతదయ మానవత్వానికి చిరునామా లాంటిది. కలవాడు లేనివాడి పైన, కన్నబిడ్డలు తల్లిదండ్రులపైన, రాజ్యాధికారులు ప్రజలపైన, బలవంతులు బలుగు జీవులపైన చూపాల్సింది దయ. ఆ దేవదేవుడికి అది ఇష్టమైనది. ఇక దేవుడి దయవల్లి పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు తమ వంతు సేవలు అందజేస్తున్నాయి. ఆయన ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాయి. నీటిలోని చందమామ ప్రతిబింబం అలల వలలో పడి చెదిరిపోయే చందాన పరమాత్మ ప్రతిరూపమైన మానవుడు ప్రలోభాలకు లోనై కలవరపాటుకు గురవుతాడు. దారి చూపడమే కాదు, దారి తప్పిన వారిని తన దారికి రప్పించుకోవడానికి కూడా ఆ దయామయుడు వేచి ఉంటాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.